హాయ్! మేము కిట్టి జరుపుకున్నాం. మనం కిట్టీతో పాటు ఎంజాయ్‌తో పాటు ఏం కావాలి? ఆచార సంప్రదాయాలు కూడా పాటిస్తాం. కిట్టీతోటి ఎంజాయ్ అండ్ ఆచార సంప్రదాయాలు 2. అయితే అది ఆషాఢ మాసం కాబట్టి మేము గోరెంటాకు పండుగ అయితే జరుపుకున్నాం. ఆ గోరెంటాకు అని పేరు ఎలా వచ్చిందో మీకు తెలుసా? తెలిసిన వాళ్ళు స్కిప్ చేసేయండి, తెలియని వాళ్ళ కోసం. ఒకరోజు గౌరీదేవి అంటే పార్వతీదేవి తన బాల్యంలో తన చెలికత్తెలతో ఆడుకుంటూ ఉండేదట. అప్పుడు రజస్వల అయిందట. అయితే ఈ విషయము ఆ చెలికత్తెలు పర్వతీరాజు అంటే పార్వతీదేవి తండ్రికి చెప్పడానికి వెళ్ళారు. ఆ రక్తము రజస్వల అయిన తర్వాత ఆ రక్తం చుక్క నేలను తాకి మొక్కై పుడుతుందట. అదే సమయంలో పార్వతీదేవి తండ్రి అంటే పర్వతరాజు సతీ సమేతంగా అక్కడికి వస్తుంటారు. చూస్తుండగానే ఆ మొక్క పెద్దదైతుందట. అప్పుడు పార్వతీదేవి ఆ చెట్టు ఆకులు కోయగా చేతులు ఎర్రగా అయిపోతాయట. అయ్యో బిడ్డ, చెయ్యి కందిపోయినది అనే లోపు నాకు ఏమి నొప్పి పుట్టలేదు, పైగా ఇది చాలా అందంగా అలంకరంగా ఉంది అంటుందట పార్వతీదేవి. అప్పుడు పర్వతరాజు ఇకపై స్త్రీ అలంకరణకు చిహ్నంగా ఈ ఆకు మానవ లోకంలో ప్రసిద్ధి అవుతుంది, స్త్రీల గర్భాశయ దోషాలను తొలగిస్తుంది, దాని వర్ణం వల్ల అలంకారానికి వస్తువుగా వాడబడుతుంది అంటాడు. అదే ఈ చెట్టు జన్మకు సార్థకత అని పలుకుతాడు. అప్పుడు గౌరీదేవితో సహా ఈ అందరూ ఈ చెట్టు పసరుతో చేతులు కాళ్ళు అలంకరించుకుంటారంట. ఆషాఢ మాసంలో గౌరీదేవిని తన తల్లిగారింటికి వచ్చినప్పుడు తప్పక పెట్టుకోవాలని ఆ చెట్టు కోరిందట. అందుకే ఈ విధంగా గౌరింటాకు కాస్త గోరెంటాకు అయినది. ఆషాఢ మాసంలో మనం పెట్టుకోవడానికి కారణం ఇదే. తెలుసా మీకు? అయితే ఈ ఆషాఢ మాసంలో చాలామంది ఈ గోరెంటాకు అయితే ఎక్కడున్నా లేకున్నా సరే, ఎక్కడ వేరే దగ్గర ఎవరి దగ్గర ఉన్నా సరే కానీ ఆషాఢ మాసంలో తప్పకుండా పెట్టుకో. ఇంకొక విషయం, దీంట్లో పెళ్ళిగాని అమ్మాయిలు ఉంటారు కదా, మనకు చేతిలో పెట్టుకుంటే ఎంత ఎర్రగా వండితే అంత ఎర్ర మొగడు వస్తాడు అని అంటారు. లేకపోతే అది ఎర్రగా వండిందనుకో అంత మంచి మనసున్న భర్త వస్తాడు అని అంటారు కదా. అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. చాలామంది పెద్దలు వాడుకలో ఉన్నదే కదా, అందుకోసం అని చెప్పాను. గోరెంటాకు సంబరాలు అయితే మా కిట్టి సభ్యులం అందరం కలిసి అయితే చేసుకోవడం అయితే జరిగింది. అయితే ఈ గోరెంటాకును కాస్త గోరెంటాకు అయింది కదా, ఈ ఆషాఢ మాసంలో తప్పక పెట్టుకోవాల్సింది ఈ గోరెంటాకు. అంతే కదా, ఆరోగ్య సమస్యలు, గర్భాశయ దోషాలు చాలా మందికి తొలుగుతాయని అయితే ప్రతీతి. చాలా మంది ఏంటంటే ఈ